హలో అండి, టమాటా ఉడకబెట్టిన ఎగ్ కర్రీ ఎలా చేస్తారో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో కట్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఏం లేదండి, ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు అయితే వేసేసాను. ఇంకా వేసేసాక కొంచెం మగ్గాక నేనైతే అల్లం అయితే వేసాను. ఇంకా పక్కన కుక్కర్లో అయితే ఎగ్స్ అయితే పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టడం వల్ల 2 మినిట్స్లో ఉడికిపోతాయి. టైం కూడా సేవ్ అయిపోతుంది. ఇంకా ఉల్లిగడ్డలు మగ్గాక టమాటా అయితే వేసుకున్నాను. ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇంకా కుక్కర్లో ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఇవి పొట్టు తీసి శుభ్రంగా కడిగేసి నేనైతే ఇలా అన్నిటికీ ఇలా ఘాట్లు అయితే పెట్టేశాను. ఇలా పెట్టడం వల్ల టమాటా కర్రీలో వేసినప్పుడు ఆ కర్రీ అంతా దీనికి పట్టేసి మన ఎగ్స్ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇవన్నీ నేను కర్రీలో వేసేసి కర్రీ అంతా ఎగ్స్ పైన అయితే కప్పేశాను. ఇంకా లాస్ట్కి మసాలా ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.